లైవ్లో నిఖిల్ ఏవి వస్తుంది. ఎవరన్నా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం గౌతమ్ ఏవి గురించి మాట్లాడుకుందాం. అబ్సల్యూట్లీ సినిమా వేరే లెవెల్లో ఎడిట్ చేశాడు. ఏవి అయితే అన్నీ ఉన్నాయి. మాస్ బీజిఎమ్స్ ఉన్నాయి, ఎమోషనల్ బీజిఎమ్స్ ఉన్నాయి, ఎమోషనల్ సాంగ్స్ ఉన్నాయి, మాస్ సాంగ్స్ ఉన్నాయి, ఇంకా ఎలివేషన్ డైలాగులు అయితే 100 ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తోప్ ఎలివేషన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ఏవీలో. ఫస్ట్ ఏవి స్టార్ట్ అయ్యేది సీజన్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అలాగే సీజన్ 8కి వస్తుంది. సీజన్ 8లో తను ఎలిమినేట్ అయ్యే ముందర లవ్ స్టోరీస్, కామెడీ ఏదైతే ఉందో అదే చూపించుకొని వచ్చాడు. ఎలిమినేషన్ దగ్గర కట్ చేశాడు. ఆ తర్వాత ఎలా రేజ్ అయ్యాడు గౌతమ్, మాస్ బీజిఎం వేసి లేపాడు. మాస్ సాంగ్స్తో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా గూస్ బంప్స్ రావాలి. అలా బీజిఎం ఇచ్చాడు. అన్ని హిట్ బీజిఎమ్స్, అన్ని హిట్ సాంగ్స్, అలాగే ఎమోషనల్ బీజిఎమ్స్, ఎమోషనల్ సాంగ్స్ బాగా వాడాడు ఏవీలో. యావడది మీరు చూసే ఉంటారు, దానికి 10 రెట్లు ఉంటుంది. అలా ఉంది ఏవి. ఇంకా తన గురించి ఎవరైతే బ్యాక్ బిచ్చింగ్ చేశారో అవి కూడా చూపించాడు ఏవీలో. ఇప్పుడు వెళ్ళి నామినేట్ చేయంటే అందరినీ చేస్తాడేమో నామినేషన్. కారణాలు ఇప్పుడు బాగా ఉన్నాయి. ఇంకా లాస్ట్లో మహర్షి సాంగ్ వేశాడు, అదైతే చాలా బాగా అనిపించింది.